ఇంతమంది సూపర్ స్టార్స్ తో వర్క్ చేస్తారు మీరు. మీ సినిమాల జాబితా చూస్తే 16 ఏళ్లలో 149 176 టింబరే మారిపోయింది. నేను షాక్ విని శ్రేయా ఘోషల్ గారి వాయిస్ అని మళ్ళీ వెళ్ళి లేబుల్ వెళ్ళి చూశాను. ఆవిడే ఏ నాయక్ పాట నందమూరి తమన్. అది సినిమాకండి. తమన్ గారు, సారీ నందమూరి తమన్ గారు. తమన్ గారిని కాదు కొనిదెల తమన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు మోస్ట్ హార్ట్ టచింగ్ అండ్ మోస్ట్ వావ్ టైం ఏదండి? రోజీ ఆర్ అఖండ? రోజీ వాజ్ సంథింగ్ వెరీ వెరీ. శ్రీశైలం ఎవరెవరు వెళ్ళారు తమన్ గారు? బోయపాటి గారు అండ్ నా టీం ఉన్నారు. అందరం ఇంకా బండి ఎక్కేటప్పటికి నా బండి లాస్ట్లో పెట్టారు, తారక్ గారు బండి ఫ్రంట్లో పెట్టారు ఇనోవాని. ఎవడో వచ్చి కరెక్ట్గా పంచం దొక్కాడు. తారక్ అన్న నా నేషనల్ అవార్డు వచ్చి మా అమ్మకి ఇచ్చాను అంతే. ఇట్స్ వాజ్ అవర్ సాక్రిఫైస్. ఈ రోజు నేను తమన్ అనే మనిషి ఉండేవాడు కాదు. ఏముంటుంది కొడుకు అంతే. బట్ నేను చూసాను కదా, ఆవిడకి ఏమీ తెలియదు, కిచెన్ పూజలు తప్ప ఏం తెలియదు. వంకాయలో మా అమ్మని కొట్టేవాడు వరల్డ్లోనే వెళ్ళాడు. ఛాలెంజ్ చేస్తాను. బాలుగారు సో మచ్. బాలుగారు, సీతారామ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ లాస్. ఇప్పుడు కాలం చూస్తూనే ఉంటాడు. నాకు ట్రూకమ్ గారికి పెద్ద ఇది, దీన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? అసలు కాల్ని చూడడం ఏంటి? ఈ ఏఐ మ్యూజిక్ వింటే మీకేమనిపిస్తుంది? కంప్యూటర్ మ్యూజిక్ చేయడం ఏంటి? మీ సక్సెస్ చూసి అందరూ ఏమనుకుంటారు? ఇక్కడ అనిరుద్ధికి వెరీ సింపుల్ టు గెట్ అండ్ ఫిల్మ్ హియర్. నాకు ఒక తమిళ సినిమా రావడం చాలా కష్టం. అవునవును, కరెక్ట్, వెరీ టఫ్. నాకు ఎవరు మన సినిమా మనం వాడే ఉండాలి అని వాళ్ళకి, మనం కదా అని. అది ఇక్కడ మనం అనేది పోయింది. తమన్ గారు, మీరు ఏం తింటారు మామూలుగా? అన్నీ తినేస్తారా? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్లు అన్నీ తినేస్తారా అయితే మీరు? తింటాను. ఒళ్ళు చెడిపోకుండా ఉండడం ఎంత ఉందో అంత తింటాను. నథింగ్ ఇస్ ఎక్సెస్ హియర్. క్వాలిటీగా తినేది, క్వాలిటీగా తింటాం. బట్ సీరియస్ డైటింగ్ అంటూ ఉండవు. ఎందుకు? హెల్దీ డైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? పూర్వకాలంలో అందరూ తింటూనే ఉన్నారుగా, 3 పూటలు తిన్నారుగా, బాగానే ఉన్నారుగా, వాళ్ళకి ఏం రోగం రాలేదు. ఎందుకు జంక్ ఫుడ్ తిన్నాం? జంక్ అసలు తినాం. ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ఫారెన్ ఫుడ్స్ అసలు తిన్నాయి. పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైలు, అసలు ఇవన్నీ ఏం తినాం. అమ్మ వంకాయ కూర అంతే. ఇంటి భోజనం మీరు 3 పూటలు తినండి, ఏం కాదు. అండ్ ఐ హ్యావ్ వన్ పపాయ డైట్ మార్నింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. పపాయ? ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ పపాయ బాడీ ప్లేట్లెట్స్ బాగా పెంచుతుంది. సో మనకి వీ డోంట్ గో సిక్. జనరల్గా మనకి డెంగ్యూ కానీ, ఫీవర్స్ కానీ ఇలాంటివన్నీ రావు పపాయ తింటే. పపాయ ఇస్ వెరీ గుడ్. అండ్ దాంట్లో ఐ యాడ్ లిటిల్ లైమ్. దానివల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఆల్కలైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. ఆల్కలైన్ ఉంటే మనకు వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్స్. విల్ బీ సో మచ్ సోర్సింగ్. సో మై మార్నింగ్ మీల్ ఇస్ పపాయ అండ్ లైమ్ అంతే. సో దెన్ బ్లాక్ కాఫీ ఇస్ మై పారడైజ్ ఎనర్జీ డ్రింక్. 3 కాఫీలు వెళ్తాయి పర్ డే. 6 తర్వాత కాఫీ తాగను. సో దెన్ వీల్ హ్యావ్ హెల్దీ ఫుడ్. ముద్దపప్పు, ఆవకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ, అన్ని కూరలు, మొత్తం టీం అంతా వీల్ హ్యావ్ గ్రేట్ ఫుడ్ అంతే. సో ఫుడ్ అనేది ఇట్స్ అల్టిమేట్ టీమ్ ఫర్ అస్. మంచి మ్యూజిక్, మంచి ఫుడ్, మంచి వ్యక్తుల చుట్టూ ఇంకేం కావాలి లైఫ్? ఎనర్జీ. వ్యక్తులు ఎలా ఉంటారు, ఒక్కొక్క వ్యక్తిని మనం కరెక్ట్ చేసుకోలేము. మనం వీ హ్యావ్ టు ఫాలో దట్ ఎనర్జీస్ ఇన్. ఎవరిని నువ్వు వ్యక్తిత్వం మార్చుకోవాలని మనం చెప్పే స్థాయిలో మనం లేము. బికాజ్ మనం ఏం చెప్తాం, మీకు దేవుడు ఇన్ని సినిమాలు, మీకు ఇంత సర్ప్లస్ డబ్బు, ఇంత ఆన్ టైం పేమెంట్స్, మీకు ఇంత పెద్ద సినిమాకి వచ్చేటప్పుడు మీకు ఇంత క్రెడిట్స్ వస్తుంది, వెనకాల మీ పేరు వస్తుంది. ఒక క్యాసెట్లో, ఒక సినిమాలో మీరు ఇంత లిరిక్ రాశారు, మీకు ఇంత వాయించారు, ఈ సినిమాకి వర్క్ చేశారనే పేరు వస్తుంది, దాన్ని కాపాడుకోండి. సో వీ టెల్ అబౌట్ హౌ రెస్పెక్ట్ఫుల్ మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మి ఇక్కడ పంపిస్తున్నారు, వాళ్ళకి మేము రిటర్న్గా మీరు, ఇది బాలుగారు చెప్పిన మాట, మీరు ఏమైనా చేయండి, ఇంటికి నాకు వచ్చేటప్పుడు మంచి పేరు తీసుకురండి అంటాడు అంతే. వెరీ సింపుల్ మాట. నువ్వు ఎక్కడైనా తిరుగు, సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మంచి పేరు తీసుకురా అంతే, చెడ్డనేం తీసుకురావద్దు. సో దానికి ఎలా నువ్వు లీనియర్గా వర్క్ చేసుకోవడం. సో దట్ ప్రిన్సిపల్స్ వాట్ ఐ లెర్న్డ్
ఐ విల్ టెల్ మై టీమ్ నన్ను హూ ఎవర్ ట్రస్ట్ మీ టీమ్ దే విల్ ఫాలో దిస్, అదర్వైజ్ దే లూజ్ దెమ్. సో మనం ఇన్ని రోజులు మీరు సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళంతా చూడండి, హూ ఎవర్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఆల్ ప్రొడ్యూసర్ సైడ్, హీరో సైడ్, హూ ఎవర్ బీన్ సక్సెస్ఫుల్ చూడండి, వాళ్ళ దగ్గర ఇదే ఫార్ములా ఉంటుంది. దే బీన్ సో, వాళ్ళ క్యారెక్టర్ స్టాండ్స్ టాల్ ఆల్వేస్. అంతే, మీరు ఏమైనా మాట్లాడండి, క్యారెక్టర్ లేకపోతే లైఫ్ లేదు. ఏ మ్యూజిక్ చేయండి మీరు, అవన్నీ పట్టించుకోరు. ఇక్కడ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బీ రియల్లీ, యూ హ్యావ్ టు బీ వెరీ లాయల్. దట్ లాయల్ విల్ మేక్ యూ రాయల్. దట్స్ ఆల్. ఎక్సలెంట్, వండర్ఫుల్. అసలు వీఆర్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అఖండ 2, వీఆర్ వెయిటింగ్ ఫర్ లాట్ మోర్ వండర్ఫుల్ మ్యూజిక్. మంచి కంప్లీట్గా అఫ్ కోర్స్ ఇది బీట్ మ్యూజిక్ అవన్నీ కాకుండా ప్యూర్గా శాస్త్రీయ సంగీతం ఆధార శంకరాభరణం లాంటి సినిమాకి తమన్ గారు మ్యూజిక్ చేయాలని మేము వెయిట్ చేస్తాం. అయ్యో, దానికి రియల్లీ ఎక్సైటెడ్. బట్ దానికి చాలా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు 1 year ముందర స్టార్ట్ అవుతుందంటే 1 year దానికి తపస్సు చేయాలి. మీకు సంగీతం వచ్చు కదండి మంచిగా, కనకంగా రత్నంగా రాగం అది ఫస్ట్ హైందవ. అవునవును, అంతా అంటే ఈ సినిమాలో ఈ సినిమా అఖండాకి మొత్తం 5 notes వాడాం. మొత్తం సినిమా మొత్తం 5 notes అంతే, 5 notes. బట్ వీ ఎంజాయ్డ్ సో మచ్. దాంట్లోనే ఎంత ఎక్స్పెరిమెంట్ చేయాలి, వీ ఎంజాయ్డ్ లాట్. బట్ అవన్నీ చాలా తపస్సులు చేయాలి. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు, మాకు కూడా వినడానికి. బికాస్ మీకు అంటే ఇక్కడ నేటివిటీ ఉంది, బట్ మోడర్న్ రిథమ్ ఉంది, కొత్త వాయిస్లు ఉన్నాయి. ఐ థింక్ కాంబినేషన్ ఇస్ ఆల్ దేర్. దేర్ సో మచ్ టాలెంట్. వి ఆర్ సో హ్యాపీ. బట్ హైదరాబాద్ ఇస్ సో బ్లెస్డ్ టు హావ్ గ్రేట్ మ్యూజిషియన్స్. ఎంత మంది ఉన్నారండి, ఎంత బాగా పాడుతున్నారండి సింగర్స్. వెరీ 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 గుడ్. ఒకరి నుంచి ఒకరు వచ్చేస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ఇండియన్ ఐడల్ కూడా బాగా హెల్ప్ చేస్తా ఉంది. అవును, సో సెలెక్టింగ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. సో తెలుగు వాళ్ళగా మనం బయట ప్రపంచానికి వెళ్ళినా కూడా వాళ్ళు శాస్త్రీయ సంగీతము చాలా పాటిస్తున్నారు అన్నమాట. సో వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దట్. రియలీ గుడ్. ఇట్స్ వర్కింగ్ నైస్. ఒక్క పాట మా కోసం ఏదో ఒకటి మీ ఇష్టమైన మీ పాట, ఏ పాట అయినా సింగర్లు ఉన్నారు పాత ముఖేష్ గారు పాడటమే మానేశాను. మీరు చూస్తే రీసెంట్గా అసలు మానేశాను నేను. ఎందుకు? బికాస్ మన జాబ్ మనం పని చేసుకుంటాం. నా పాట ఇంకో ఎవరికో ఉపయోగపడుతుంది కానీ వదిలేస్తున్నాను. ఇంకోటి ఎవడో పాడితే బాగుంటుంది కదా అని నేనే పాడడం మానేస్తున్నాను. నాకు దేవుడు సంగీతం చేయడానికి టైం ఇచ్చాడు, నేను ఎందుకు నా పాడుతున్నాను. అంతేనా? సరే, అయితే తమన్ గారిని ఇంత మంచి మంచి మాటలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఈసారికి విడిచిపెడుతున్నాం. వచ్చేసారి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కలుద్దాం మనం తొందరలో. విషింగ్ యూ ఆల్ ద గ్రేటెస్ట్ బెస్ట్ ఫర్ అఖండ 2 అండ్ ఫర్ రాజా సాబ్ అండ్ మెనీ మోర్ టు కమ్. తమన్ గారు, ఫర్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్తే.